గత ప్రభుత్వ హయాము నుండి ఇప్పటి వరకు భూములకు సంబంధించిన అంశం పైన ఒక గందరగోళము, ఒక చర్చ నిరంతరం కొనసాగుతున్నది. అందులో ప్రధానంగా 22A ధరణి పోర్టల్ ఈ ప్రభుత్వం వచ్చినాక కాస్త పేరు మారింది తప్ప ప్రయోజనం లేదు అనే ఒక ఆరోపణ కూడా చాలా బలంగా ఉన్నది. తాజాగా పత్రికల్లో వచ్చిన ఒకానొక వార్త, నిషేధిత భూముల జాబితా పెరుగుతున్నది ఎందుకు? ఇది ప్రశ్న. నిజంగానే పెరిగిందా? పెరిగితే ఎందుకు? వీటి గురించి మనం మాట్లాడదు. మన దగ్గర రిటైర్డ్ ఎంఆర్ఓ బాలరాజు గారు మన దగ్గర ఉన్నారు. వారు ప్రజా సమస్యలపైన కూడా తక్షణం స్పందిస్తున్నారు. వారు మన దగ్గర మాట్లాడదాం. సార్ నమస్తే. ఏం సార్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంత జరిగినా కూడా ఒక మళ్ళీ అదే అనే గందరగోళము, అదే ప్రజలు బాధపడడం తప్ప మార్గం దొరకదంటారా దీనికి? తెలంగాణ రాష్ట్రంలో భూములన్నీ ఒక ప్రయోగశాలగా మారిపోయాయండి. ఎవరొచ్చినా ప్రభుత్వానికి నచ్చిన పద్ధతిలో భూమిని మార్చుకుంటూ ప్రక్షాళన పేరు మీద ఆయన ఎంతకంటే బాగలేదని, అంతకంటే ముందు అసలే బాగలేదు, నేను బాగు చేస్తా అని అనుకుంటూ వస్తున్నారు. అల్టిమేట్గా ఒక నిరుపేద రైతు, ఒక గ్రామంలో ఉండేటువంటి చిన్నకారు రైతుకు డైరెక్ట్గా నేను కాన్ఫిడెంట్గా నా భూమి మీద నేనున్నాను, నా రికార్డు, నా దగ్గర ఉన్న పాణి, నా దగ్గర ఉన్న పాస్ పుస్తకము, నేను కబ్జాలో ఉన్న భూమి, మా తహసీల్దార్ గారి దగ్గర ఉన్నటువంటి రికార్డు అన్నీ టాలీ అవుతున్నాయి, నేను హాయిగా బతుకుతున్నాను అనుకునే దశ ప్రస్తుతము కాన్ఫిడెంట్గా ఎవరు చెప్పలేకపోతే. ఎందుకో ఇంత ఇంత దుర్మార్గం ఎందుకు మరి? ఎవరి రాజకీయాలు వారు, ఎవరి ఓటు బ్యాంకు వారు, అంతే. అంతకంటే ఎక్కువ చెప్పడం అవసరం. ఓకే, 1971లో నేను కొద్దిగా గత చరిత్ర చెప్తాను. 71లో వచ్చింది, ఏది వచ్చింది? అద్భుతమైన 6R యాక్ట్ వచ్చింది. బాగా భూ సంస్కరణల నేపథ్యం, ఆ నేపథ్యమే అనుకుందాం. ఓకే, తదనంతరం 71లో వచ్చినటువంటి 6R యాక్ట్కు 1989లో రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చినాయి, సిస్టమేటిక్ వస్తున్నాయి. అప్పటి నుంచి మళ్ళీ ఇంకా ఏం మార్పు కాలేదు. అంటే అప్పుడు వచ్చినప్పుడు ఒక రకమైన పాస్ పుస్తకాలు, తదనంతరం మళ్ళా మా టీడీపీ వచ్చిన తర్వాత ఒకటి, మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక తెల్ల పాస్ పుస్తకము, ఒక 2 తెల్ల పాస్ పుస్తకాలు వచ్చినాయి. ఒకటేమో టైటిల్ డీడ్, ఇంకొకటేమో పాస్ పుస్తకము. టైటిల్ డీడ్ అనే దాంట్లో గతంలో ఉండేటువంటి చౌఫస్లాతో సమానం, 6 సమానం. బిచ్చన్న గారి పేరు మీద ఒకటే ఊరిలో 4 సర్వే నెంబర్లలో ఒక్కొక్క దాంట్లో 1 ఎకరా, 2 ఎకరాలు, 5 ఎకరాలు ఉంటే అన్ని కలిపి ఇచ్చేదాన్ని టైటిల్ డీడ్ అన్నాం. అయిపోయింది, అది బాగానే ఉంది. దాంట్లో ఇంకేమేమి ఉండదు తెలుసా? ఇంకా విచిత్రం ఏంటంటే, దాంట్లో మీరు లోన్ ఎంత తీసుకున్నారు, భూమి వాల్యూ ఎంత, భూమి రకం ఏంది, ఏమి కులం, ఏమి మతం, భూమి పనికి వచ్చేదా పనికి రాందా, నువ్వేమైనా లోన్ తీసుకున్నావా, సబ్ రిజిస్ట్రార్ వాల్యుయేషన్ కూడా దాని మీద ఉండేది. తర్వాత నీకు పన్ను ఎంత వసూలు అయ్యేది కూడా అంత రాసి ఉండేది. ఇన్ని వివరాలు ఉన్నాయి ఆ పాస్ పుస్తకం. ఇంకేం కావాలి? చాలా ఎఫెక్టివ్గా. అయితే ఇంకా ఫర్దర్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందంటే, దాన్ని లోన్ ఇవ్వాలి. అంజమన్ లోన్స్ అంటారు, క్రాప్ లోన్స్ అంటారు, తర్వాత ఎరువుల లోన్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇథనాల్ లోన్ అవన్నీ తీసుకోవడానికి ఆ టైటిల్ పుస్తకం ఏదైతుందో నీ భూములు అన్నిటి విస్తీర్ణం తీసుకొని పోయి బ్యాంకులో ఉంచుకొని లోన్ ఇచ్చేవాళ్ళు. ఇట్ వాజ్ ద ప్రాసెస్. అంటే ప్రభుత్వాలు ఏవైనా రిఫార్మ్స్ అనేది అవసరమే, కాదని అంటలేను, చేయాలి కూడా. మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్దేశం మంచిదే. నేను ఇమ్మీడియట్గా నేను దాన్ని డిస్ప్యూట్ చేయను. నాకు అది ధరణి ఆయన ఏమన్నారంటే, ప్రతి చిన్న ఆయన సొంతానికి అనుభవం అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చారు. ఆయనను ఆపుతారనేది నేనైతే అనుకోను. ఆయన సొంత భూమి రికార్డు కావాలంటే కూడా డబ్బులు ఇచ్చేవరకు ఇవ్వలేదు అనేది ఆయన ఆరోపణ. గత ప్రభుత్వం ఆరోపణను, ఆవేదనను అది తెలియదు. అంటే నాకే ఇట్లయితే మిగతా వాళ్ళకి ఎట్లయితుందో అనేది ఒక ఆలోచన చేసిండు ఆయన. ఏ పహాణి నా భూమి రికార్డు నాకు ఇవ్వడానికి ఇంత దింపుతుంటే, మరి నేను ఇంత పెద్దవాడిని నన్నే దింపితే గరీబోని ఏమంటుండవు, ఊళ్ళో ఉండే SC ST BCలను ఏమంటావు అనే ఉద్దేశంతో ఇదంతా తీసుకొని వచ్చి ఈ రికార్డులన్నీ ప్రక్షాళన చేసి ఒక పోర్టల్లో పెడదాం అనుకున్నాను. దాన్నే LRUP అన్నాం మనం. LRUP ఇప్పుడు ఏమైందంటే ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్. అంటే ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రోగ్రామ్ LRUP. అప్పటి వరకు మన పాత గవర్నమెంట్ వచ్చి ఫస్ట్ టర్మ్ 14 అదైతే వచ్చింది కదా, నెక్స్ట్ ఎలక్షన్స్ లోపల అవన్నీ నడుచుకుంటూ వచ్చినాయి. 17 వచ్చిన తర్వాత ఈ రికార్డ్స్ అన్నీ తీసుకొని వచ్చి పానికి ఎక్కించి మన కంప్యూటరైజ్ చేసుకున్నాం. సిస్టమేటిక్గా పోయింది.
అన్నీ ఎంట్రీ అయ్యేటప్పుడు జరిగిన ఒక అంటే చెప్పలేని మిస్టేక్స్ ఏంటంటే తొందర పెట్టిండు బాగా, కావాలి 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 కావాలి. అప్పుడు మీరు సర్వీస్లో ఉన్నారా? అప్పుడు నేను ఉన్నా, ఓకే. సారీ లేను, రిటైర్ అయినా. రాత్రి మొదలు మొత్తం మీద అంతా వాళ్ళందరినీ మీటింగ్ పెట్టిండు, మీరు అంత హీరోలు, మీరు చేయగలుగుతారు ఇదని అన్నీ తయారు చేసిండు. ఫటాఫటా రికార్డ్స్ అన్నీ ఎక్కిచ్చేసినాయి. దేంట్లో కంప్యూటర్ అయిపోయినాయి రికార్డ్స్ అన్నీ మొత్తం. అందులో 17, 18 రికార్డ్ ముందు యాజ్ ఈజ్గా కంప్యూటర్లోకి ఎక్కిపోయినాయి కదా. అవన్నీ అయిన తర్వాత కూడా వాటన్నిటిని తీసుకొని వచ్చి అందులో ధరణి అనే పేరు పెట్టి, దీనికి ఏం పేరు పెడితే బాగుంటుందని కొంతమంది భూమాత అన్నారు, కొంత భూ అది అనేది, లాస్ట్కి వస్తే ధరణి అనేది. ఇట్స్ గుడ్ టైటిల్, ఈస్ గుడ్. ఆయన మంచిది తెలుగు మేధావి కాబట్టి ఈ డిడ్ వెరీ గుడ్ జాబ్. ఎట్ ది సేమ్ టైం ఆ ఎంట్రీ చేసే టైంలో జరిగినటువంటి ఒక అసలు ఊహ కిందనటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా దాంట్లోకి ఎంట్రీ అయిపోయినాయి. ఎట్లా అయిపోయినాయి? ఇప్పుడు మీ ఇంటి పేరు పెద్దగా ఉన్నది, పెద్ద లింగన్న గారి మీ ఇంటి పేరు ఏదో ఉంటుంది, అది మొత్తంతో టైప్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో డిస్ప్లే కావాలి. అక్కడ ఆ జరిగిన మిస్టేక్స్ అన్నీ మళ్ళీ రెక్టిఫై చేయడానికి టైం ఇవ్వలేం. ఇచ్చినా కూడా ఒకరు ఇద్దామని ఆయన మనసులో ఉన్నా కూడా, ఇప్పుడు ఆఫీసర్లు ఉంటారు కదా, ఎవరి మెప్పు వాళ్ళ తిప్పలు వాళ్ళే అయిపోయిందండి, ఎవ్రీథింగ్ ఇస్ డన్ అది అని అంటే కదా, ఓకే అని అది యాక్సెప్ట్ అయ్యి దాన్ని ధరణి అనే పోర్టల్ తీసుకుపోయి పెట్టేసి రిలీజ్ చేసింది గవర్నమెంట్. అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత అది ఇట్ వాజ్ ఓకే. చేస్తున్న ఈ క్రమంలోనే తహసీల్దార్స్కి అందరికి కూడా ఆ మామూలు తహసీల్దార్ కాకుండా జాయింట్ రిజిస్ట్రార్ హోదా ఇప్పించేసి, ఇక నుంచి మీరు సబ్ రిజిస్ట్రార్ వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడనే జాయింట్ రిజిస్ట్రార్ అనే హోదా ఇచ్చేసి రిజిస్ట్రేషన్, సక్సెషన్, ఆల్ టైప్స్ ఆఫ్ రెవెన్యూ డిస్ప్యూట్స్ని ఇక్కడ క్లియర్ గట్టిగా ఆర్డర్ ఇచ్చేసింది ప్రభుత్వం. ఇట్ వాజ్ రన్నింగ్. అప్పుడే లోపాలు వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై ఎందుకు చేయలేకపోయింది అనేది అన్నారు. చాలామంది అడిగారు, సార్ ఇట్లా ఉన్నది అని అంటే కూడా నో అవన్నీ మీరు ఏదో చెప్తారా మీరు, అవన్నీ ఉండదు, తర్వాత చూసుకుందాం లేని పద్ధతిలో. అక్కడ అవుట్లు ఏమైందంటే ఒక పట్టేదారులో తండ్రి పేరున తప్పుపడింది, లేకపోతే పట్టేదారు పేరున తప్పుపడింది. ఈ రెండు కరెక్ట్ ఉంటే విస్తీర్ణాలలో తేడా వచ్చింది, ఈ రెండు కరెక్ట్ ఉంటే భూమి యొక్క రకం తేడా వచ్చింది, ఈ మూడు కరెక్ట్ ఉంటే కులంలో తేడా వచ్చింది. ఇవన్నిట్లా లేవు. ఇది కాకుంటే ప్రధానంగా ఎఫెక్ట్ అయింది విస్తీర్ణాలు. 2 ఎకరాల 19.5 గుంటలు ఉంటే 2 ఎకరాలు 0.9 గుంటలు రావచ్చు, లేకపోతే 2 ఎకరాలు 29 గుంటలు కూడా వచ్చిన రాంగ్ ఎంట్రీ ఇవ్వలేదు. ఇంటి స్పీడ్ తొందర ఇట్స్ ఆల్ అంటే ఒక మాన్యువల్ ఆపరేషన్ నుంచి ఒక ఎలక్ట్రానిక్ తీసుకునేటప్పుడు మళ్ళీ మాటికి 2-3 సార్లు చెక్ చేసి కనుక చేసి ఉంటే ఈ మిస్టేక్స్ రిపీట్ అయ్యేది కాదనేది ఇదంతా రిపిటేషన్ అవుతుంది. నేను మళ్ళీ అందుకనే చెప్తున్నా, చాలా సార్లు వీళ్ళు ఏం చేసినట్టు 2 ఏళ్లలో పేపర్ తీసుకుని చూడండి మీరు. లేదు సార్, ఇప్పుడు ఒకసారి మీరు నేను పాయింట్కి వస్తున్నా. అయిపోయింది అంటే ఎక్సలెంట్ ఫెసిలిటీ. అందులో ఏమొచ్చింది, ఇక పటవారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లో కూర్చొని రికార్డు చూసుకోవచ్చు, అమెరికాలో చూసుకోవచ్చు, ఎక్కడ చూసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ పోగానే స్పాట్లో రిజిస్ట్రేషన్. ఇట్స్ ఎక్సలెంట్ ఫెసిలిటీ. తర్వాత సక్సెషన్ మంచి ఫెసిలిటీ. అది అయిపోయిన తర్వాత ఇవన్నీ తీసి ఒకటే చెడు జరిగిందని అందరం మీలాంటి వాళ్ళు మాట్లాడి అందరం కూడా చెప్పినాం. తర్వాత ఈ ప్రభుత్వం మారేటప్పుడు చేసిన ఇదేంటంటే మేజర్గా దాన్నే ఎక్స్పోజ్ చేస్తూ మేము దీన్ని తీసుకుపోయి వేరే బంగాళాఖాతంలో కలుపుతామని అన్ని ప్రగల్భాలు అవి ఎన్నికల ప్రచారం చెప్పారు కదా. అది ఒక మెయిన్ స్లోగన్, అదే మెయిన్ స్లోగన్, అదే ఎజెండానే అది. అవును, ధరణి తెలంగాణ ప్రజలను నానా హింసకు గురి చేసింది కాబట్టి మనము దీన్ని మారుద్దాము, ఇవన్నీ చేద్దాము, ఏమో చేద్దామని ప్రజలు బాగా నమ్మిండ్రు, అధికారం తెచ్చారు. అంటే గత ప్రభుత్వాన్ని ఎప్పటి వరకు మాట్లాడాలి? ఒక 6 నెలల వరకు మీ రాజకీయ ఉండొచ్చు, మీ ఇంట్రెస్ట్. మరి అది తీసుకుపోయి బంగాళాఖాతం లేచి వేయటానికి ఏమేస్తావు? రికార్డుని తీసుకుపోయి వేస్తారా? సిబ్బందిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తారా? లేకపోతే ప్రజల భూములను తీసుకుపోయి బంగాళాఖాతంలో ఇంతవరకు ప్రాపర్గా డెఫినేషన్ లేదు. దాని పేరు మాత్రం అద్భుతంగా మార్చారు, భూభారత ఇవన్నీ అని అన్నారు. భూభారతిలో ఏం జరిగిందంటే ఏమీ మార్పు లేదు. ఒక్క ఫెసిలిటీ ఏంటంటే దానికి చట్టబద్ధత లేదు. దీనికి అసెంబ్లీలో పాస్ చేసి రకరకాల డిబేట్స్, ప్రజాభిప్రాయాలు తీసుకున్నారు. అవన్నీ తీసుకొని పెట్టిన తర్వాత ఏమీ మార్పులు రావడం లేదు. ఎట్లున్నది అట్లే ఉంది, ఎట్లా చేసిన గుంగడు అట్లే ఉన్నది.
ఏమేమి జరుగుతుంది అని అంటే ఒకే ఒక ఫెసిలిటీ ఏమి ఇచ్చిండు, ఆర్డీఓ గారికి అప్పీల్ ఫెసిలిటీ ఇచ్చాడు. ఇప్పుడు అది కూడా ఏమవుతుంది, ఆ ఆర్డీఓకి ఇస్తున్నటువంటి అప్పీల్ ఫెసిలిటీలో కూడా ఇంతవరకు తహసీల్దార్ గారికి కానీ లేకపోతే ఆర్డీఓ గారి లాగిన్ ఇవ్వబడలేదు. మీ మీ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదన్నా పొరపాటు జరిగితే ఆర్డీఓ దగ్గరికి చేయాలి అని అనుకున్నప్పుడు మీ కాగితాలన్నీ తీసుకొని ఆడికి పోవటానికి వీలు లేదు, ఆన్లైనే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అన్నీ తీసుకోవడం లేదు. మరి ఏం ప్రయోజనం? వాళ్ళను తిట్టి మొత్తం ఎన్నికలకు 7-2 ఏళ్ళు తిట్టిండ్రు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఈ 22A నిషేధిత జాబితా నిర్వచనం ఏమిటి? అది సెంట్రల్ యాక్ట్. అంటే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఏమున్నా కూడా, అంటే ఏ రకమైన డిస్ప్యూట్స్ అయినా కావచ్చు, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల భూములు, టెంపుల్ ల్యాండ్స్ కావచ్చు, వక్ఫ్ ల్యాండ్స్ కావచ్చు, భూదాన్ భూములు కావచ్చు, ఆ గవర్నమెంట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న ల్యాండ్స్ ఏవి కూడా అవి రిజిస్ట్రేషను ట్రాన్సాక్షన్ జరగడానికి వీలు లేదు అనేది 22A అనే సెక్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ యాక్ట్ 22A అని పెట్టింది. అది ఏంటంటే అవన్నీ వాస్తవానికి గత ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఒక లిస్ట్ తయారు చేసి అందులో అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అవన్నీ నేను చెప్పిన ల్యాండ్స్ అన్నీ అవన్నీ తీసుకొని పోయి సబ్ రిజిస్ట్రార్ గారికి ఇచ్చేసారు. ఆయన దగ్గర ఉన్నాయి అవి. మీరు మీ దగ్గర ఉన్న అసైన్మెంట్ ల్యాండో లేకపోతే ఇంకేదన్నా ఆల్రెడీ అంటే చేయకూడని అందులో లిస్ట్ అయి ఉన్న ల్యాండ్ మీ దగ్గర ఉంటే మీరు నేను కొనుగోలు చేసిన రిజిస్ట్రార్లు కూడా చేసిరు, ఆ భూములను రిజిస్టర్ చేసిరు. వాళ్ళని ఏమంటాం, వాళ్ళు కూడా చేసిరు, వాళ్ళు కూడా తప్పు చేసిరు, చాలా తప్పులు చేసిరు సబ్ రిజిస్ట్రార్లు కూడా. అంటే 22A అనేది ఎక్స్క్లూజివ్గా చేయబడింది ఏంటంటే ప్రభుత్వము తన ఇంట్రెస్ట్ ఉన్న భూములు లిస్ట్ చేసి రిజిస్ట్రార్కి ఇచ్చిన భూములు ఏవి కూడా లావాదేవీలు జరగడానికి వీలు లేదు అనేది 22A. ఓకే. ఇప్పుడు దీంట్లో గత ప్రభుత్వ హయాంలో సుమారు 60 లక్షల ఎకరాల వరకు ఉంటే ఇప్పుడు 1 కోటి ఎకరాలకు పోయిందని మీడియాలో వార్తలు. అవి మీడియాలో ఎట్లా పెరుగుతాయి? రీజన్ ఏమిటి దీని వెనుక? పెరగటానికి ఏం లేదు. మీరు చూడండి ఒకసారి. నేను చూసిన మీరు వాళ్ళ పేపర్ చూసిన నేను బాగా అబ్జర్వ్ చేసిన, దాని కొంత అనాలిసిస్ కూడా చేసిన, క్యాలిక్యులేషన్ కూడా చేసిన. ఏంటంటే టోటల్గా ఉమ్మడి రాష్ట్రంది 2,14,000, మన రాష్ట్రంది 1,12,700 చిల్లర స్క్వేర్ కిలోమీటర్లు, 2,80,00,000 ఎకరాల భూమి మొత్తం. 2,00,00,000 యాక్చువల్లీ 77 లక్షలే. ఇక లెక్కలు అటు ఇటుగా 280 భూమి, వ్యవసాయ భూమి అన్ని కలుపుకొని ఏది ఇప్పుడు మనం కూర్చున్నది కూడా ఓకే మొత్తం తెలంగాణలో భూ విస్తీర్ణం అంతా మనం ఏ కూర్చున్నాం కలుపుకొని 2,84,00,000. అయితే మరి దాన్ని భూమి ప్రక్షాళన చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఏం ప్రక్షాళన కాలేదు, ఇది ప్రక్షాళన కావాలి. ఆల్రెడీ కొన్ని 10 సంవత్సరాల క్రితమే ఇది అయింది కాబట్టి 2,55,00,000 పై చిలుకు దాన్ని వర్కౌట్ చేసిరు కంప్లీట్. ఆ 2,55,00,000 ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ ప్రోగ్రాంలో ఫైనల్ అయిన ఫిగర్. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అంటే స్లిప్ మీద రాసుకొని వచ్చినది కూడా 2,55,098 ఎకరాల భూమి మొత్తం. అందులో అన్డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఏమాత్రం కొన్ని వివాదాలు లేని భూములు అన్ని కాదు, కాకపోతే ఉన్నాయి ఫారెస్ట్ ల్యాండ్, అవి 2,38,00,000 వచ్చింది. అన్డిస్ప్యూటెడ్ అంతే క్లియర్గా ఉన్న ల్యాండ్ అంటే 17,89,000 ఎకరాలు అంతే. అయితే మళ్ళా అదే కాకుండా ఇంకా ఇతరత్ర ఇంక్లూడ్ అవుతాయి కదా. అంటే నా దగ్గర దాచుకున్న భూమి ఇది నేను ఏమైనా చేసుకోగలుగుతాను భూమి. మళ్ళీ ఈ ఎల్ఆర్యూపీలో ఉన్న ల్యాండ్స్ కూడా ఎల్ఆర్యూపీ ఉన్న ల్యాండ్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే నాలా అనేది రిజిస్టర్ చేయడానికి లేదు, అసైన్మెంట్ ల్యాండ్స్ రిజిస్టర్ చేయడానికి లేదు, టెంపుల్ ల్యాండ్ రిజిస్టర్ చేయడానికి వీలు లేదు, వక్ఫ్ ల్యాండ్స్ రిజిస్టర్ చేయడానికి వీలు లేదు, ఫారెస్ట్ ల్యాండ్స్ చేయడానికి వీలు లేదు. ఇవన్నీ కలిపేటప్పటికీ చాలా అయింది ల్యాండ్. ఇవన్నీ కూడా నిషేధ జాబితాలోకి ఎంటర్ అవుతాయి. ఇవైనా కూడా మనకు 1 కోటి ఎకరాలు కాదు. ఇప్పుడు 1 కోటి ఎకరాలు దాటే సూచనలు ఉన్నాయన్నప్పుడు గవర్నమెంటు
ఆల్రెడీ ఈ అనుమానాలతోనే అన్ని రకాలుగా పోయిన డిసెంబర్ 3 తారీఖు నాటికి ఇది అయిపోయింది. లెక్కలు వచ్చినాయి. లెక్కలు ఎందుకు బయట పెడతలేదు అనే దాని దగ్గర ఇప్పుడు అందరికి ఉన్న అనుమానం. అంటే లేనివి ఉన్నట్టుగా చూపించి 22A కేసు పెట్టి ఏమన్నా అదనపు ఫీజు వసూలు చేయటమా, లేకపోతే 22Aలో చూపించి తను దాచుకొని ఇతరత్ర ఆక్షన్ టైప్ ఏమైనా వెళ్ళటమా రెవెన్యూ జనరేషన్ కోసము, లేకపోతే ఇంకేదన్నా హిడెన్ ఎజెండా ఏముందని చెప్పడం కష్టమవుతుంది. కానీ ఇక్కడ ఏమంటారంటే ప్రభుత్వం బయటికి వ్యక్తీకరించడానికి ఇది ప్రధానంగా ఈ నిషేధిత జాబితా సంగారెడ్డి దాంతో రాశారు. నాలుగు సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి. ఇక్కడ రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరుగుతున్నది. బయటికి వస్తే ఇబ్బంది అవుతుంది మన దాంతో ఆందోళనతో ఉంది అని అంటున్నారు. మరి అంటే ఏమి అది అదే ఇప్పుడు నేను అదే అంటున్నాను కదా, కొన్ని భూములు ఏమైనాయి వాళ్ళు చెప్పడం అంటే చెబితే ఆందోళన అవుతుందా చెప్పకపోతే ఆందోళన అవుతుందా అనే దాని మీద ఒక డోల్ రమ్స్లో ఉంది గవర్నమెంట్. దాన్ని బట్టి ఈరోజు న్యూస్ ఐటమ్ దాన్ని బట్టి అర్థమవుతుంది. కానీ ఇంకోటి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న అవినీతి ఒక ప్రధానమైన కారణం, ప్రజలను విపరీతమైన బాధ గురి చేస్తున్నదని ఒకటి. నిన్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఒక ఆయన పెద్ద ఆయన పద్మనాభరెడ్డి గారు కూడా అదే అంటారు. తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఊహకందనంత అవినీతి పెరిగిపోయింది అన్ని లెవెల్స్లో, నాట్ ఓన్లీ రాజకీయం నుంచి ఎగ్జిక్యూటివ్స్ నుంచి జ్యుడిషియరీ నుంచి A to Z ఎక్కడ పోయినా కూడా అసలు ఊహకందనంత పెరిగిపోయింది. ఊహకందనంత వెళ్ళిపోయింది. ఏ పని కూడా ఒకవేళ ఒక నిజాయితీగా ఒక ఆఫీసర్ ఏదైనా పని చేద్దామంటే ఆయన అక్కడ ఉండనిస్తలేదు, అక్కడ షిఫ్ట్ చేస్తున్నారు. మంచి వాళ్ళకి చాలా కష్టకాలం చేస్తున్నారు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఏదో నా ప్రకారం ఇగో ఇది దీనికి ఎఫ్ఐఆర్ చేయాలన్నా చేయకూడదా ఆయన నిర్ణయం తీసుకొని ఇస్తలేరు. చెయ్యాలని అనుకున్న దానికి ఎంతైతే స్ట్రాంగ్ ఒపీనియన్ ఉందో చేద్దాం అనుకునేటప్పటికి వద్దని వచ్చేవాళ్ళు ఇదేమి సివిల్ మ్యాటరే కదా, దీని ఎఫ్ఐఆర్ అవసరమా, పిలిపించి కొంచెం ఏమన్నా కౌన్సిలింగ్ చేసో లేకపోతే ఒక వార్నింగ్ ఇచ్చి పంపిద్దామంటే కంపల్సరీ కూడా ఎఫ్ఐఆర్ చేయించే పరిస్థితి కూడా ఉంది. మనం ఏం చేస్తాం అంటే మంచి వాళ్ళకి ఎక్కడైనా కష్టాలు తప్పట్లేదు. అందుకని ల్యాండ్ ఇప్పుడు మీరు ప్రధానంగా ల్యాండ్ అనే అంశం తీసుకున్నారు కాబట్టి చాలా వ్యాలిడ్ సబ్జెక్ట్ అది. నాకైతే ఎక్కడ అనిపిస్తుందంటే ఈవెన్ సిన్సియర్గా పనిచేసే తహసీల్దార్లు చాలామంది ఏమంటారు అన్న పని చేయనిస్తలేరే, ఏదైనా కూడా అల్టిమేట్గా పొలిటికల్ డెసిషన్ ఫైనల్ అవుతుంది. పొలిటికల్ డెసిషన్ రాజకీయ నిర్ణయం అన్నిటికీ. అందుకని ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు వీళ్ళు గారు సార్, న్యాయ నిర్ణేతలు వీళ్ళు గారు, మొత్తం ప్రభుత్వమే చేస్తుంది ఇదంతా. కన్సర్న్ సబ్జెక్ట్ మినిస్టర్ ఏం చెప్తే అదే చేయాలి, ఇంకా వీళ్ళు ఏం చేయటం అంటే వాళ్ళకు ఎస్ బాస్ తప్ప నో అనేది ఉండదు. కనీసం కన్విన్స్ చేద్దామన్నా కూడా ఆపర్చునిటీ ఇచ్చే పరిస్థితి ఉండదు. సార్ ఇక ఈ రకమైన ఇబ్బందులు ఇట్లున్నాయి, చెప్తే నమ్మరు. సక్సెషన్ అంటే మీ నాన్న చనిపోయిండబ్బా, నాయన 6 గుంటలు సంపాదించి చచ్చిపోయాడు, మీరు 3 అన్నదమ్ములు, అమ్మ, మీరు అందరు సమానంగా పంచుకోవాలని ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ, ఇది చట్టబద్ధము, అది చట్టంలో ఉన్నది. ఆయన డెత్ సర్టిఫికేట్ ఇంక్లోజ్ చేసాలి, అది మీ పేర్ల మీద చేసేయాలి. అది మీ ఎకరాలు, మీ తాత, మీ అయ్య, మీ తాత ముత్తాత నీ జాగిరి, అది భూమి మీ పేరు మీద చేయడానికి కూడా గతంలో రెవెన్యూ వాళ్ళు లంచం తీసుకున్నారు, ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎకరాకు 2,500 రూపాయలు అఫీషియల్గా వసూలు చేస్తున్నారు. దాన్ని ఏమంటావు చెప్పు. అధికారిక లంచం. ఏం అడిగే వాళ్ళు లేరు వారు. అది అసలు చట్టంలో లేదబ్బా అట్లా వసూలు చేయాలని. వీళ్ళు చేసుకొని పోని ధరణిలో అది పెట్టిరు, అది తప్పని పాయింట్అవుట్ చేసినామబ్బా. ఇది మరి ఇప్పుడు ఏమైంది, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? అదే అప్పుడు తిట్టారు కదా. ఎస్, పట్టా భూమి కూడా మీ నుంచి నేను కొనుగోలు చేస్తే నేను ఎందుకు ఏదో ఫీజు కట్టాలి, రిజిస్ట్రేషన్ ఫీజు మళ్ళీ అది ఉంది. సబ్ రిజిస్టర్ వాల్యూ మీద 7%, అన్ని కలిపి 11%, తర్వాత మిస్లేనియస్ అది ఉన్నది. అది 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 చట్టబద్ధ వసూలు, అది రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద పోవాల్సింది. అది కాకుండా వీళ్ళు తీసుకోవడం ఏంటి 2,500 రూపాయలు, అది మీ భూమి, మీ భూమి మీ పేరు మీద ట్రాన్స్ఫర్ కావడానికి వసూలు చేసేది. అది ధరణిలో ఉన్నది. మరి ఇందులో ఏం మార్పు వచ్చింది? ఏం లేదు. ఇంకొక కూడా చెప్తా, మళ్ళా అక్కడి నుంచి 10 to 10 నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతున్నా. ఇప్పుడు మీ భూమి, ఆయన భూమి 1 ఎకరం ఉంది, రోడ్లో ½ ఎకర్ కట్ అయింది.
హాఫ్ ఏకర్ కట్ అయిన తర్వాత చట్టం అదే ల్యాండ్ ఎక్విజిషన్లో పోతుంది. పోస్ట్ అవార్డు అని ఒక అవార్డు ఉంటుంది అనమాట. దాన్ని మొత్తం ఎంక్వైరీస్ అవన్నీ చేసిన తర్వాత ఆయన కాంపెన్సేషన్ అయితే దాన్ని పక్క జరిగిపోతాడు. ఇంకో హాఫ్ ఏకర్ ఉంటుంది. ఈ హాఫ్ ఏకర్ భూమి మళ్ళీ రెవెన్యూ రికార్డు షిఫ్ట్ కావాలి, అక్కడ ట్రాన్స్ఫర్ కావాలి. అది కావడం లేదు. 1 ఏకరు తీసుకొని వచ్చి నిషేధ జాబితాలో పెట్టేస్తున్నారు. ఎందుకు అట్లా? దానికి పరిష్కారం అన్ని అట్లా పెడితే అది ఉన్నది చట్టంలో పరిష్కారం స్పష్టంగా ఉంది. దాన్ని అవార్డు అయిన తర్వాత ఈయన పట్టేదారుకు బుచ్చన్నకి ఎకరా భూమి ఉండే రోడ్ సైడ్ హాఫ్ ఏకర్ పోయింది. హాఫ్ ఏకర్ను దీంట్లో ఏమని చెప్పి ఎవరు ఏడీ అండ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సర్వే చేసి ఆయనకి ఇస్తాడు. ఈ హాఫ్ ఏకర్ భూమి సబ్ డివిజన్ సర్వే నెంబర్ 25లో 1 ఏకర్లో హాఫ్ ఏకర్ రోడ్లో పోయింది. ఈ 25/1 వేసి సబ్ డివిజన్ రికార్డు ఇస్తే రెవెన్యూ రికార్డులో 25/1 బిచ్చన్న సన్ ఆఫ్ సో అండ్ సో రావాలి. అది రావడం లేదు. అది చేయాల్సింది ఎవరు? అదంతా చేయవలసింది ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ రెవెన్యూ వాళ్ళు. ఈ ఇద్దరే చేయాలి. అది జరగట్లేదు. వాళ్ళు క్షేత్రస్థాయిలో జరగాల్సింది అది. అయినా ల్యాండ్ ఎక్విజిషన్ లో స్పష్టంగా చట్టం ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ లో చట్టం ఉంది. ఒకసారి నీ ల్యాండ్ ఎక్విజిషన్ పోయిన తర్వాత మిగతాది దాని సబ్ డివిజన్ రికార్డు ఆయనకు పంపిస్తే అలా రెవెన్యూ రికార్డులు ఎంట్రీ చేయాలి అనేది ఉంది. కానీ లంచాల కోసమే కొన్ని తప్పులు జరుగుతున్న రెవెన్యూలో మన తప్పుడు చాలాను చూసినాం కదా. మంత్రి అన్నారు, వాళ్ళే అంటున్నారు కదా, ఓపెన్గా అంటున్నారు కదా. దీన్ని పరిష్కరించాల్సింది ఎవరని అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మీరు జనంలో తిరుగుతున్న ఒక జర్నలిస్ట్గా మీ ఆందోళన కరెక్టే, అది అందులో ఏం అనుమానం లేదు. ఇప్పుడు గత ప్రభుత్వము అంతకంటే ముందు ప్రభుత్వం ఏదైనా కూడా రెవెన్యూ వాళ్ళు తప్పు చేస్తున్నారు అనేది వచ్చింది ఇక్కడ, అవునా? కాబట్టి మేము ఇప్పుడు కూడా అంటున్నారు పహాని నకలకు పోతే పైసలు అడిగిండు, అది అయింది. మరి ఇప్పుడు 1,22,016 రూపాయల స్టాంప్ డ్యూటీ కడితే 22,000 రూపాయలు గవర్నమెంట్కి పంపించి ఆ 1,00,000 రూపాయలు ఆపుకొని తన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయటం అనేది ఇంత బహిరంగంగా జరుగుతున్నది, ఓపెన్గా జరుగుతున్నది. ఇది సరే 100 కోట్లు 200 కోట్లు అని కానీ గవర్నమెంటే యాక్సెప్ట్ చేసింది 3,90,00,000. 3 కోట్లు కాదు కదబ్బా, 30 లక్షలు. 3 రూపాయలైనా ప్రజల సొమ్ము కదా, అది ప్రజలకు వెళ్ళాలి. మరి అంటే వీళ్ళు మనం ఒక మాట అనుకుందాం, రెవెన్యూ డిపార్ట్మెంట్లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఒకటి ఉన్నది మీకు. సమాజాన్ని పరిశీలన చేస్తున్నారు మీరు చాలా దగ్గర నుంచి. ఈ ప్రభుత్వము అంటే ఇవాళ ఉన్నవాళ్ళు అప్పుడు గత ప్రభుత్వాన్ని విపరీతంగా అన్నారు, అవినీతిమయమైపోయింది, దీన్ని ప్రక్షాళన చేస్తాం. మీరు అన్న మాట నేను మర్చిపోయినా, బంగాళాఖాతంలో అని. బంగాళాఖాతంలో కనీసం చెరువులో కూడా వేయలేకపోతున్నారు. రీజన్ ఏమిటి? అందరూ వాళ్ళే. నేనుంటే ఒక మాట, తను ఉంటే నేను మిమ్మల్ని ఎదుటి వ్యక్తిని ఈజీగా అనగలిగినంత ఈజీగా. ఇప్పుడు కోదండరెడ్డి గారు ఉన్నారు, చెప్పొచ్చు పేరు? చెప్పొచ్చు. ఆయన వారు ఏమన్నారంటే ఈ ధరణి విషయంలో చాలా లోతైన పరిశీలన చేసినాం మాట్లాడినామన్నాడు. మరి ఇప్పుడు ఆయన అడిగితే ఆయన్నే జవాబు చెప్పలేకపోతున్నారు. ఏమి తేడా లేదు. ఇప్పుడు బాధ ఏంటంటే గతంలో తలకట్టు కొమ్ము దీర్ఘము హాఫ్ ఏకర్ పావు ఏకర్ అయినా కూడా కలెక్టర్ అప్రూవల్కి పోయేది. ఎంక్వైరీ చేసి ఇది బొటన వేలు పెడితేనే అయ్యేది. లాస్ట్గా మన తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్లు అందరూ మన అంగుట మాస్టర్లు అయ్యారు. మళ్ళీ తిరిగి వచ్చింది, మళ్ళీ భూమి తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఇంకొకటి, మీరు అడగని ప్రశ్నకు నేను జవాబు చెప్తున్నా, ఏమనుకోవద్దు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే నిషేధిత భూముల జాబితాలో రికార్డ్ అయితే బాధితుడు వెళ్ళి సార్ నా భూమి నిషేధిత జాబితాలో లేదు అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే ఆయనకు సంబంధించినటువంటి దాని ఎంక్వైరీస్ అన్నీ కంప్లీట్ అయినాక కలెక్టర్ గారికి పంపిస్తే కలెక్టర్ గారి మీద వచ్చే ఒత్తిడిని బట్టి అది నిషేధ జాబితాలో ఉంది లేనిది రిజల్ట్ వస్తుంది. ఆ వచ్చే రిజల్ట్ ఎవరి పేరు మీద వస్తుంది? ఎంఆర్ఓ పేరు మీద వస్తుంది. ఇట్లా అయితే అసలు ఎందుకు గుర్తించలేడు సార్ సమస్యను? ఇది ఎవరి కేంద్రంగా జరగాలి? లబ్ధిదారుని కేంద్రంగా జరగాలి. ఎవరైతే ఇప్పుడు చిన్న కూలీనాలు చేసుకునే వాళ్ళు సార్, వాళ్ళు ఒకరోజు వ్యవసాయ పని పోగొట్టుకొని ఒకరోజు కూలి ఎంత ఆపేసుకొని వస్తే వాళ్ళ జీవితం ఎంత, టైం, డబ్బులు ఎంత నష్టపోతారు. వ్యక్తి కేంద్రంగా, సగటు మనిషి కేంద్రంగా ఎందుకు తయారు కావట్లేదు? అది లోపం అమలు చేయడంలో ఉందా, చట్టంలో ఉందా? అమల్లో ఎక్కువ ఉంటుంది. చట్టాలు మనం రాసుకొని మనం అమలు చేసుకోవడం ఉంటుంది తప్ప మనం చేసుకునేది మా చట్టాలు మనము
కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐఎంఎల్ఐ రాసింది కాదు, కొన్ని వందల మంది రాస్తే ఇవాళ ఈ క్షణము ఈ ఇంత స్వేచ్ఛగా ఇంత స్పష్టంగా మాట్లాడుకోగలిగే స్వేచ్ఛని ఇచ్చింది రాజ్యాంగం. అందరం దాని ఫలాలు అందుకుంటున్నామా అనేది చాలా దూరం, పెద్ద డిబేట్ అది. 243 మంది కూర్చొని రాసినది ఇవాళ, కానీ అది జనాలు అందుకుంటారు కదా. మరి ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు 10 మంది కలెక్టర్లు కూర్చొని 10 మంది మంత్రులు కూర్చొని ఇది ఇట్లా అయితలేదు, మన ప్రభుత్వం ఇట్లా ఇది వస్తుంది అని చర్చ జరగాలి కదా వాళ్ళ మధ్యన. అది ఇప్పుడు ఏమైంది సార్ అంటే ధరణి మీద వీళ్ళు రెవెన్యూ మంత్రి మాట్లాడినా లేదా అధికారులు మాట్లాడినా దీనికి ఒక పరిష్కారం వైపు తీసుకొని పోతున్నాం, గతంలో లోపాలు జరగబో అని అంటున్నారు. అదే సందర్భంలో మిస్కమ్యూనికేషన్ ఉన్నట్లుంది వాళ్ళ మధ్య, కోఆర్డినేషన్ ఉందా లేదని అది కూడా అధికార యంత్రాంగానికి సంబంధిత మంత్రులకు పరిపాలన పైన ఒక గ్రిప్ వచ్చిందా లేదని కూడా కొంత అనిపిస్తుంది. మిచ్చన ఎట్లా ఉంటుందంటే కొన్నిసార్లు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ లెవెల్ తయారైన తర్వాత ఎండ్కి రీచ్ అయ్యే వరకు గతంలో చాలా టైం తీసుకునేది. ఫైల్ రాయాలి, అప్రూవ్ కావాలి, కలెక్టర్ సభ ఎంఆర్ఓ రాయాలి, ఆర్డీఓ, అవన్నీ గ్రౌండ్ లెవెల్ అయ్యి కలెక్టర్ నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి మన సీసీఎల్ఏ నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మినిస్టర్ అయ్యే వరకు కొంత టైం గ్యాప్ వచ్చేది. ఇప్పుడు ఎంత స్పీడ్ అంత ఏఐ కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కదా, అన్ని నిమిషాల మీద జరిగిపోవాలి. జరుగుతున్నా కూడా కొన్ని అయిపోతున్నాయి. అసలు ఎవరైతే నిజంగా పీపుల్స్ నీడ్ అవుతుందో అక్కడ డిలే అవుతుంది బాగా. ప్రాక్టికల్గా వాళ్ళని ఎవరిని కంప్యూటరు టెరాస్ కంపెనీ మెయిన్ మూలాన్ని వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. డబ్బులన్నీ ఎవరికో పోతున్నాయి, ఆయనకు పోతున్నాయి, కేటీఆర్ పోతున్నాయి, అవన్నీ అన్నారు. అసేపు రాజకీయ ఆరోపణలు చేసుకుంటారు. ఓకే, నిజంగానే అనుకుందాం. మరి మీరు వచ్చిండ్రు ఒక 6 నెలలు చేయాలి ఆరోపణ, తర్వాత వచ్చేసి గాడిలో పడాలి కదా, గాడిలో పడాలి కదా. పోనీ మీరు ఒక్కరే కాదు, జనాల అభిప్రాయం కూడా చెప్పి, జనాల అభిప్రాయం దేన్ని పరిగణలోకి తీసుకోలేదబ్బా. అది దీంట్లో ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి కొంత సీరియస్గానే దీనిపైన ఎఫర్ట్ చేసి ఏదో ప్రయత్నం చేద్దామని అనుకున్నా సరే ఆయనకు దృష్టికి రావట్లేదు, కొన్ని పూర్తి సమాచారం ఇవ్వట్లేదు అనేది కూడా ఒక బయట ఒక టాక్ ఉంది. ఇక పొలిటికల్గా నేను డిబేట్ చేయలేను, కాకపోతే అంతా బాగానే ఉంది కదా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి కూడా ఏం సార్ బాగుంది సార్, గతం కన్నా బాగుంది అని చెప్తే సహజంగానే వాళ్ళు అన్నీ చూడలేరు కదా, పోయి అన్నీ చూడలేదు. అట్లే ఉన్నారు అంటే రెవెన్యూ మినిస్టర్కు ముఖ్యమంత్రికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అధికార యంత్రాంగం ఇవ్వట్లేదు అనుకోవచ్చా? అనుకోవడానికి ఏమి అట్లా కూడా చెప్పలేము. ఆయన కూడా రోజు పేపర్ చదువుతారు కదా, ఆనరబుల్ సీఎం ఆయన చదవాలి, ఈయన చదవాలి, అందరూ చదువుతారు కదా. ఇప్పుడు ఇది వచ్చింది, దీని మీద కొంత చర్చ జరగాలి కదా. ఎక్కడో చిన్న గ్యాప్ ఉందని అనిపిస్తుంది నాకు కూడా, మీకు కూడా అనిపించింది, ఆయనకు అనిపించింది, అందరికి అనిపించింది. అసలు ఇదేంటి దీంట్లో ఇంటర్నల్గా పోవాలి కదా, పిలిపించి కూర్చుని పెట్టి మాట్లాడి ఇది డెసిషన్ మేకింగ్ గవర్నమెంట్ తీసుకోవాలి. రెవెన్యూ మినిస్టర్ గారు, సీఎం గారు వీళ్ళందరూ తీసుకొని సీసీఎల్ఏకి చెప్పాలి, ఇట్లా అవుతుంది కదా, దీన్ని ఏమన్నా కూర్చొని ఒక సిబ్బందిని కూర్చోబెట్టి మాట్లాడి ఇట్లా చేయండి అని చెప్పగలగాలి. చెప్పి రిటర్న్గా ప్రాక్టికల్గా జరగాలి పని. ఇప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా మొదటి సంతకము మద్య నిషేధం అన్నాడు, ₹2 కిలో బియ్యం అన్నాడు. అది జనంకి కింద అట్టడికి స్థాయి వెళ్ళిపోయింది. అది ఆ రోజుల్లో మళ్ళీ అది కూడా 30 ఏళ్ల కింద అది రాజశేఖర రెడ్డి ఫ్రీ కరెంట్ అన్నాడు కదా, అదే సంతకం పెట్టిండు వెంటనే. మరి వాళ్ళు ఎందుకు కావట్లేదు అనేది ప్రాబ్లం. అది మరి వాళ్ళను ఎట్లందాం, ఏమనందాం, సీరియస్నెస్, ఇన్వాల్వ్మెంట్, సంకల్పం ఉండాలి. ఏదో జరుగుతూ ఉంది అని అన్నట్టుగా. భూమి ముఖ్యం. నేను నిన్న ఒక ఊరికి పోయినా, బాగా ఇంటీరియర్ పోయినా, నల్గొండ డిస్టిక్లో. నన్ను ఏదో సబ్జెక్ట్ మీద చిన్నకు మాట్లాడమన్నారు, స్టూడెంట్స్ మీద చిన్న మోటివేషన్ మీటింగ్ ఏదో మాట్లాడమని చెప్పిన. మీరు హైదరాబాద్లో చాలా అవకాశాలనే ప్రభుత్వాలు సాధించుకుంటూ అది చేసి కొన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో ఏమవుతుందో చెప్పండి సార్ అంటే చెప్పిన. ఇదన్నా మన ఇద్దరు టీచర్లు వచ్చేసి, సార్ ఏం పనులు అయితే లేవు సార్ మండల ఆఫీస్లో అంటే. ఇంతకుముందు అయినాయా అంటే ఏమో సార్ ఇప్పుడైతే అవుతలేదు. అట్లుండదు, ఎప్పుడైనా ఒకటే ఉంటుంది. మీరు వెళ్ళి ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోండి, బాధ్యత నిలదీయండి, అడగండి, తీసుకోండి అని చెప్పిన. వాళ్ళు ఆ మాత్రానికి హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే దాన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ఒక రూరల్లో ఉండే ఒక స్కూల్ టీచర్ ప్రొఫెషనల్స్ కూడా టీచర్కి మేము ఆఫీస్కి వెళ్తే పనులు కావడం లేదు, ఏం చేయాలి సార్ అని అంటున్నారు. సార్ ఇప్పుడు దీనికి ఈ ధరణి లేదా ఇప్పుడు వీళ్ళు పెట్టిన భూభారతి ఈ భూభారతి ధరణి నిజంగానే తెలంగాణ రైతుల లేదా ఎంతో అంతో భూమి కొందము అమ్ముదము అనుకునే వాళ్ళ బాధలు తీరుస్తుందన్న సమీప భవిష్యత్తులో నమ్మకం ఉందా? నమ్మకం ఉంచుకోవచ్చా? ఇప్పుడు ధరణి నుంచి అదే కంటిన్యూ అవుతుంది, ఏం లేదు. ఏడున్నది అక్కడనే ఉంది, ఏడున్నది దాన్ని
దీన్ని మరి చొరవ తీసుకోవాల్సింది ఎవరు, మార్చాల్సింది ఎవరు? ప్రభుత్వమే చేయాలి ఆ పని. రైట్ సార్, థ్యాంక్ యూ. రెవెన్యూకు సంబంధించి ఎంత మాట్లాడినా నిరంతరాయంగా కొనసాగుతున్నదే. మనం గత ప్రభుత్వాన్ని వీళ్ళు 2-3 విషయాల్లో ఆరోపణలు చేస్తున్నారు, 2-3 విషయాలను ప్రజల దృష్టికి బలంగా తీసుకొని వెళ్ళగలిగినారు. కానీ వాటికి పరిష్కారం చూపడంలో విపరీతమైన జాప్యం జరుగుతున్నది. ఈ జాప్యానికి కారణం ఏమిటి? తక్షణం నివారించాల్సిన అవసరం ఉన్నది, అనివార్యత కూడా ఉన్నది. ఒకే అంశం పైన గత ప్రభుత్వంపైనే పదే పదే మాట్లాడుతూ పోవడం వలన, గత ప్రభుత్వ విధానాన్ని పదే పదే విమర్శించడం వలన ఒరిగే ప్రయోజనానికంటే, కలిగే ప్రయోజనానికంటే బహుశా నష్టమే ఎక్కువ ఉంటుంది. అందులో రాజకీయంగా లేదా ప్రభుత్వానికి పార్టీకి వచ్చిన నష్టం అంటే కూడా సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న, గ్రామీణ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరకదు. వారు మరింత బాధపడే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో వెనువెంటనే స్పందించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.